ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ చేయు కార్యములు గూర్చి యేసుప్రభు వారు వివరించారు. ఈ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తూ దేవుని కొరకు మనలను సంసిద్ధం చేస్తుంది. ఏ విధంగా అంటే పరిశుద్ధాత్మ మనకి సమస్తమును బోధిస్తుంది. అలాగనే యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తుంది. అదే విధముగా పాపమును, నీతిని, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తూ క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చే విధముగా మన జీవితాలను నడిపిస్తుంది. కావున అందరూ తప్పకుండా పరిశుద్ధాత్మ అనే వరమును కలిగి జీవించాలి. దేవుని ఆత్మ లేకుండా తండ్రి యొక్క పిల్లలముగా మనం జీవించలేం. కాబట్టి తండ్రి ఆత్మను కలిగి అనునిత్యము నడిపించబడాలి. అంతేగాని ఆయన ఆత్మను కలిగి లేకుండా ఆయన పిల్లలమే మేము కూడా అనే తలంపులతో విశ్వాసి ఉండకూడదు. పరిశుద్ధాత్మను కలిగిన వారే తండ్రి సంబంధికులని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకసారి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుని నీవు దేవుని ఆత్మను కలిగి జీవిస్తున్నావా లేదా అని సరిచేసుకుని పరిశుద్ధాత్మను కలిగి జీవించు. దేవుడు ఆయన వాక్కుల చేత ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడువు మా గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రము. దేవా, మీ పరిశుద్ధాత్మను పొందుకుని మేమందరము కూడా పరిశుద్ధముగా జీవించే భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.